రాజ్కుమార్ గారు అప్పుడు 1940s 42 అంటున్నారు. అవును. సో అలా మీరు మొదలు పెట్టారు. అయితే మొత్తం ఈ ప్రయాణంలో నాన్నగారు ఏం చేసేవారు అంతకుముందు? అంటే ఆ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి. నాన్నగారు ఎప్పుడు వాళ్ళ అక్క కూతురు టిఆర్ రాజకుమార్తో బాడీ గార్డ్గా వెళ్ళేవారు. సొంత పిక్చర్ అయితే కొంచెం కొంచెం వేషాలు కూడా వేసేవారు ఆయన. మామయ్య ఊరికి వాళ్ళు రా ఇది చెయ్యి అది చెయ్యని ఏదో వేషాలు వేసి ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంటారు ఎక్కడ పోయినా, ముందుగా తోడుగా ఉండేవారు. ఆ అమ్మాయి కూడా చాలా ప్రేమ, మా నాన్న పేరు. అంత మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు. దాని తర్వాత నేను టేకప్ చేసేసినాను. తర్వాత దాసరి గారు కన్యాకుమారిలో హీరోయిన్గా ఇచ్చారు శ్రీవిద్య, నేను. తర్వాత విట్లాచారి గారు జగన్మోహిని ఇచ్చారు. జగన్మోహిని చేసేటప్పుడు హీరోయిన్గా రావచ్చు, కానీ ఆ రోజులు చూసానంటే సింహబల్లులో సన్నజాజులు సాంగ్ పెద్ద ఆయనతో. ఏం పాట చెప్పండి ఒకసారి. సన్నజాజులో కన్ని మోజులో సన్నజాజులో కన్ని మోజులో బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేర్చుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు. అలా వస్తుంది అన్నమాట పాట. మీ స్పిరిట్కి జోహార్లండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కెమెరా ఆన్ అయినట్టు చిన్నపిల్లలాగా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో మీరు యాక్ట్ చేసిన హావభావాలు మీ స్పిరిట్కి నిజంగానండి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క జ్యోతి గారు అని ఎప్పుడు తెలిసింది? ఎలా చెప్పారు? ఎప్పుడు? చిన్నప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. సడన్ గా వాళ్ళు వద్దంటారు. అప్పుడు అంత ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అదే మా అత్తగారు చెప్పి ఉంటుంది. సొంత అమ్మ చెల్లెలు కదా, ఎవరికైనా భయం ఉంటుంది. అక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకుని మమ్మల్ని వదిలిచేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డవాళ్ళు అదే ఏదో చెప్పి ఉంటుంది. బట్ తనకి ఎప్పుడు తెలిసి వచ్చింది? మరి ఎప్పుడు చెప్పారు? నాకు తెలిసేటప్పుడు అమ్మాయికి తెలుసు. మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు. అలా స్టార్ట్ అయింది. తర్వాత దాసనారాయణ గారి పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు. ఇద్దరు కలిసి నటించారు కదా, 1-2 సాంగ్స్. చాలా సాంగ్స్ చేశాం కలిసి. కొన్ని మాట్లాడుకుంటాం. మాట్లాడలేకపోతే మాస్టరు ఇద్దరు అమ్మాయిలు పెడతారు కదా, జ్యోతిలక్ష్మి ఒకరు, జయమాలిక ఒకరు అని. వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాం అంతే. కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు, ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని. మమ్మల్ని అడుగుతారు, నాకు కూడా తెలియదండి అన్నాను. కారణం ఏమని తెలియలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది, వేరేం లేదు. ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప. అవును. అలా చెప్పొచ్చు. వాళ్ళ మీద కూడా తప్పు లేదు. 5 years నుంచి పెంచుతున్నారు కదా, సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అదే వేరేం లేదు. సో అలా మొదలు పెట్టారు జయమాలి గారు మీ ప్రయాణం, సినిమా ప్రయాణం. కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా? మీరు డిసైడ్ చేసుకోవడానికి, నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి? లేకపోతే లేదు, ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేస్తారు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు, మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము. తర్వాత ఏం చెప్పాలంటే, నాకు లక్కుగా నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు, మన శత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి శత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైకు వచ్చి, అందరూ మర్చిపోయారు అన్నతమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని. నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను, సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు, జయమాలి నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది. ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉంది. కానీ ఈసారి నేను హైదరాబాద్